శ్వేత, మనం కంపెనీ పని మీద వచ్చాం, కంపెనీ పని అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. మధ్యలో ఏం జరగలేదు. మధ్యలో జరిగింది మధ్యలోనే మర్చిపో. అవి చేప బతుకుంది, శాతి చేప చచ్చిపోయింది. దాన్ని తీసి బయటపడే. చచ్చిపోయిన దాన్ని దీనిలో ఉంచితే ఉన్న చేప కూడా చచ్చిపోతుంది. అసలు బెంగళూరులో ఏం జరిగిందంటే, అక్క చెప్పడం మర్చిపోయాను, నీకోసం బావగారు చాలాసార్లు ఫోన్ చేశారు. ఎవరైనా రండి, రక్షించండి. ಇವಳನ್ನ ಸೇವ್ ಮಾಡೋಕೆ ಆಂಧ್ರದಿಂದ ಬಂದಿದೀಯಾ? ಬಿಡೋ, నేను వదలను. పదమ్మ వెళ్ళిపోదాం. కమ్ ఆన్ మూవ్. ಎಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದೀಯಾ? ಬಾರೆ. అక్క, ఏంటపర్ణ? ఏంటలా చూస్తున్నావు? కనిపెట్టేశాను. ఏదో తేడాగా ఉంది. ఏం తేడాగా ఉంది? నీలో ఏదో మిస్ అయింది. ఏం మిస్ అయింది? ఏం మాట్లాడుతున్నావు? అమ్మా శ్వేత, భోంచేద్దాం రండి. ఒక్క నిమిషం ఆగు మీనాక్షి, టైం అవుతుంది, భోంచేద్దాం పద. ఓన్లీ 1 minute సిస్టర్. ఏంటి నీ బాధ? అరే ఒక్క నిమిషం అని చెప్పాను కదా. నిజం చెప్పక్క,
వచ్చినప్పటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. ఏదో పోగొట్టుకున్న దానిలాగా మూడీగా ఉన్నావు. ఎందుకు మోడీగా ఉన్నావు? బెంగళూరులో ఏం జరిగింది? బాధల్లో ఉన్నప్పుడు నవ్వును మర్చిపోతాం, నవ్వుతూ ఉన్నప్పుడు బాధను మర్చిపోతామని చెప్పిందానివి. ఇప్పుడిలా నువ్వెందుకున్నావు? అక్కడ హెల్త్ అప్సెట్ అయిందని ఆల్రెడీ చెప్పాను కదా. అంతేనా? అంతే. ఇంక వెళదామా? ఓకే, 1 సెకండ్. మళ్ళీ ఏమైందే? లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ప్రశ్నలతో నీ కడుపు నింపేసుకుంటే సరిపోతుందా? అక్క కాకలేదా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీనాక్షి. దీనికి సమాధానం చెప్తే వదిలేస్తాను. అదేదో చెప్పి తొందరగా వదిలించుకోమ్మా. నేను సూటిగా అడుగుతాను, నువ్వు సూటిగా సమాధానం చెప్పు. తొందరగా అడిగి తగలడు. ఈ ప్రపంచంలో అమ్మ తర్వాత నీకు అతి విలువైనదేది? క్విజ్ ప్రోగ్రామ్ లో ఈ టైంలో ఈ ప్రశ్నలేంటే? నువ్వాగు, నువ్వు చెప్పు. పోనీ నేను చెప్పనా? చెప్పి తగలడు. బావగారు ఎంతో ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్. ముత్యాల హారం. ఏది? ఎక్కడుంది? నువ్వు ఎక్కువగా ఇష్టపడేది, ప్రేమించేది ఆహారాన్నే. ఎక్కడుందక్కా? ఎక్కడైనా దాచావా? అది ఎప్పటికీ నీ మెడలోనే ఉండాలని బావ చెప్పాడు కదా. చెప్పమ్మా. అది 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 బెంగళూరులో పోయింది. ఏంటి? బావిచ్చిన ముత్యాల హారం పోయిందా? అవును. ఎలా పోయింది? తెలీదు. తెలీదని ఎంత సింపుల్ గా చెప్పావక్కా. అసలేమైంది నీకు? మాటల మీద ఎంతో పొదుపుగా, వస్తువుల మీద ఎంతో జాగ్రత్తగా ఉండే నువ్వు మొబైల్ పోగొట్టుకున్నానన్నా, ముత్యాల హారం పోగొట్టుకున్నానంటున్నావు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు పోగొట్టుకున్నది పువ్వులు కుట్టుకునే దారాన్ని కాదు, నువ్వు కట్టుకోబోయేవాడిచ్చిన హారాన్ని. నువ్వు మిస్ చేసుకున్నది ముత్యాలని కాదు, ముత్యం లాంటి మంచి మనసున్న బావ ప్రేమని. బావ ప్రేమని మిస్ అయ్యావంటే బావని మిస్ అయినట్టే. బావని మిస్ అయ్యావంటే జీవితాన్ని మిస్ అయినట్టే. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా నోరు మూస్తావా? పిచ్చి పిచ్చి మాటలు కాదమ్మా. ఈ విషయం బావగారికి తెలిసిందంటే అంతే. నేను పంపించిన గిఫ్ట్ అంటే అంత నిర్లక్ష్యమా అని నువ్వు నాకొద్దు పో అంటాడు. ఆపన్నా, ఇక చాలా ఆపు. అసలే పోగొట్టుకున్న బాధలు అది ఉంటే మధ్యలో నీ మాటలేంటే? అక్క అక్క సారీ అక్క, నేనేదో సరదాగా అన్నాను.
ఒక బహుమతి పోగొట్టుకున్నందుకే అభిగా నేను వదిలేస్తారా? ప్లీజ్ అక్క, సారీ అక్క, వదిలేడక్క. నేను ఇది సరదాగా అన్నాను, దయచేసి నా మాటలు పట్టించుకోవద్దు ప్లీజ్. అనాల్సిన మాటలన్నీ అనేసి ఇప్పుడు బతిమాలుకోవడం ఎందుకు? ఏ మాట అనాలో ఏ మాట అనకూడదో తెలీదు. ఎద్దులా పెరిగావు గాని బుద్ధి మాత్రం పెరగలేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అక్క, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ప్లీజ్ 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 ఏడవద్దక్క, ప్లీజ్ అక్క. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడావంటే ఖచ్చితంగా వాతలు పెడతాను. సారీ మీనాక్షి. నువ్వు పదమ్మా. ప్లీజ్. జరిగిన దాంట్లో నీ తప్పు లేదు. ఒకవేళ నీ స్థానంలో నేనున్నా, ఇంకెవరైనా ఉన్నా, నువ్వు చేసిందే చేస్తారు. హలో బావా. అపర్ణ, శ్వేత వచ్చిందా? వచ్చింది బావా. నేను చాలాసార్లు కాల్ చేశానని చెప్పావా? చెప్పాను బావా. రాగానే కాల్ చేయమన్నాను, అది చెప్పావా? చెప్పాను బావా. మరి ఇప్పుడు కాల్ చేయలేదేంటి? తన మొబైల్ బెంగళూరులో పోయిందంట, అందుకే ఫోన్ చేయలేకపోయింది. ఓ సరే సరే, ఒకసారి తనకి ఫోన్ ఇవ్వా. అలాగే బావా. అక్క, అక్క, అక్క. అక్క, బాబుగారు ఫోన్ చేశారు. నీ కాల్ కోసం ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు తెలుసా? లైన్ లో ఉన్నారు, మాట్లాడు. ఏంటక్క ఆలోచిస్తున్నా? మాట్లాడు. పాప, నువ్వు బెంగళూరు వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నాకు చాలాసార్లు చేశారని చెప్పాను కదా. అసలు ఈ పాటికి నువ్వు చేసుంటావని అనుకున్నాను, నువ్వు ఇంకా చేయలేదు. సరే, ఇప్పుడైనా మాట్లాడు. నేను తర్వాత చేస్తానని చెప్పు. తర్వాత మాట్లాడటం ఏంటి? ఖాళీగానే ఉన్నావు కదా, ఇప్పుడు మాట్లాడు. అపర్ణ, చెప్పింది అర్థం చేసుకో, నువ్వు వెళ్ళు. ఏమైందక్క? అపర్ణ ప్లీజ్. హలో బావా. అక్క తర్వాత మాట్లాడతానంది. అక్క బెంగళూరు నుండి వచ్చిన ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనేం చేశాను? బావ ఫోన్ ఇస్తే చాలు పరిగెత్తుకుంటూ వచ్చి గంటల తరబడి మాట్లాడేదానివి. ఇప్పుడు బావగారే కాల్ చేస్తే ఎందుకు మాట్లాడలేదు? తర్వాత మాట్లాడుతానని చెప్పాను కదా. ఎన్ని పనులున్నా తర్వాత అనేదానివి. ఇప్పుడు బావ కాల్ని తర్వాత అంటున్నావేంటి? బెంగళూరు వాతావరణానికి హెల్త్ కొంచెం అప్సెట్ అయిందని చెప్పాను కదా. నిజంగా అదే రీజనా? చెప్పు, అదే కారణమా? అవును. అయితే పద, హాస్పిటల్కి వెళ్దాం. వద్దు. ఏ? ఎందుకు? ఆర్గ్యూ చెయ్యకపర్నా. నీ మీద మొట్టమొదటిసారి నా కోపం వచ్చిందక్క. అవునక్క, బావ కాల్కి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వనందుకు నాకు నీ మీద కోపం వచ్చింది. నువ్విలాగే ఉంటే నీతో అస్సలు మాట్లాడను. రగులుతోంది తనలో పలా
చనిపోయిన చేపపిల్ల గురించి ఇంకా బాధపడుతున్నావా అభి? అభి, ఎందుకంత డల్గా ఉన్నావు? ఏం లేదు వదినా. వదిన దగ్గరే అబద్ధాలా? అలాంటిదేం లేదు వదినా. శ్వేత బెంగళూరు వెళ్ళినప్పటి నుంచి నాతో సరిగ్గా మాట్లాడడం లేదు వదినా. కంపెనీ పని మీద వెళ్ళిందని చెప్పావు కదా, తిరిగి రాగానే ఆఫీస్లో ఏవో మీటింగ్స్ ఉండుంటాయి, అందుకే బిజీగా ఉండుంటుంది. ఆఫీస్ అవర్స్ అయిన తర్వాత ఇంటికి వచ్చాకైనా కాల్ చేయొచ్చు కదా. అమ్మాయిలకి బోల్డ్ అన్ని పనులుంటాయి బాబు. అబ్బాయిల్లాగా స్టైల్ కొట్టుకుంటూ తిరిగితే అయిపోతుందా? మా ఆయన చూడు, ఇన్షర్ట్ కూడా తీయడు. మీటింగ్లు పనులు ఇంతకు ముందు కూడా ఉన్నాయి వదినా. అయినా నా ఫోన్కే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేది. ఇప్పుడు సడన్గా ఏం జరిగిందో అర్థం కావట్లేదు. శ్వేతకి ఏదో ప్రాబ్లం వచ్చింటుంది వదినా. ప్రాబ్లం వస్తే మనతో చెప్పుకోకుండా ఉంటుందా? చెప్పుకోలేని ప్రాబ్లం అయిండొచ్చు వదినా. అవును వదినా, శ్వేత ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వస్తుందని అప్పటికి ఫోన్ చేసి శ్వేతతో మాట్లాడాలని చెప్పాను. శ్వేతకు అప్పటిని ఫోన్ ఇస్తే నేను తర్వాత మాట్లాడతానని చెప్పు అని అపర్ణతో చెప్పించింది. అవునా? శ్వేత అలా చెప్పదే. 24 hours నీ కాల్ కోసం ఎదురుచూసే శ్వేత అలా ఎందుకు చెప్పిస్తుంది? అలా అవాయిడ్ చేసిందంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది. ప్రెజెంట్ నేనున్న కండిషన్కి శ్వేతను వెంటనే చూసేయాలనిపిస్తుంది వదినా. కానీ నాన్నగారికి ఇచ్చిన మాట కట్టుబడి ఆగిపోవాల్సి వస్తుంది. నువ్వూహించినట్టు శ్వేత ప్రాబ్లమ్స్లో ఉన్నట్టయితే తెలుసుకోవాల్సిన బాధ్యత, సాల్వ్ చేయాల్సిన బాధ్యత మనకుంది. నేను వెళ్ళి ఏం జరిగిందో కనుక్కునొస్తాను. అప్పటిదాకా నువ్వు కాస్త కూల్గా ఉండు. హాయ్ శ్వేత. అసలేం జరిగింది శ్వేత? కాబోయే భర్త ఫోన్ చేస్తే తర్వాత మాట్లాడతాను అని అవాయిడ్ చేసే అంత బిజీ అయిపోయావా? నిజంగా అంత బిజీగా ఉంటే తర్వాత మాట్లాడతానని నువ్వే చెప్పాలి. అపర్ణ చేత చెప్పించడమేంటి? రోజూ గంటల తరబడి మాట్లాడుకునేవారు బెంగళూరు వెళ్ళినప్పటి నుంచి సడన్ గా కమ్యూనికేషన్ కట్ అయితే అభి ఎంత కంగారు పడతాడు, ఎంత బాధపడతాడు? అసలేం జరిగింది? చూడు శ్వేత, అభి నా కొడుకు లాంటివాడు. తనకి ఏ చిన్న కష్టం వచ్చినా నేను తట్టుకోలేను. హలో, అందరూ బాగున్నారా?